మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి గనులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డరా, నిన్న గడిచిన ఆదివారం మందిరానికి వెళ్ళి మీ సేవకులు ఆత్మీయ తండ్రిగా వారు బలపరిచిన వర్తమానాల ద్వారా మీరు బలంగా బలపడాలని, బలపడి ఉన్నారని కూడా నమ్ముతూ ఉన్నాను. మంచిది, వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దామా? మరి కీర్తన గ్రంథంలోంచి 122వ కీర్తన 7వ వచనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. దేవుని బిడ్డలారా, ఇది సుపరిచితమైనటువంటి వచనమని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వచనం తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ మరి దేవుని ఆత్మ మీతో ఈ దినం మాట్లాడటానికి నన్ను ప్రేరేపించగా, ఇందులోంచి ఈ 122వ కీర్తన 7వ వచనం నుంచి నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నెమ్మది కలుగును. ఈరోజు భూమి మీద మనం చేద్దాం. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో అనేకమైన రంగాలలో ఈ రోజున కాలేజీలు చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలలో వారి చదువుల దగ్గర ఈరోజు నెమ్మది లేని పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. ఆ పిల్లలు చదువుకునే పిల్లలకి నెమ్మది లేదు. ఈరోజు గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేనటువంటి స్థితితో ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నవారు, తీర్పుల చుట్టూ తిరుగుతూ ఉన్నవారు, ఈరోజు ఎక్కడ చూసినటువంటి నెమ్మది, నెమ్మది, నెమ్మది అనే మాటకు నిర్వచనం దేవుని బిడ్డల లోకములో అరుదుగా కనబడుతూ ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న లేఖనాలు మానవులకు చెప్పే మాటేంటంటే, ఆయన ప్రాకారములలో నెమ్మది కలుగును. భూమి మీద మానవుడు నెమ్మది కొరకు ఎటు సంచారం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మానవునికి నెమ్మది కలగకుండా మానవుడు ఈరోజు ఎన్నో రకాలుగా తమ జీవితాలను అంతం చేసుకుంటున్నవారు. ఈరోజు మార్గం తెలియక ఎంతోమంది దేవుని బిడ్డారా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు కదా! ఈరోజు మనం గమనిద్దాం. ఈరోజు చాలామంది దేవుని బిడ్డారా ఏ రీతిగా నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు అనంటే, ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఇచ్చేటువంటి గొప్ప వివరణను ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుని బిడ్డలారా. 94వ కీర్తన 19వ వచనములో ఈ విధముగా రాయబడింది. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మానవుని జీవితంలో విచారాలు, విచారం వెంబడి విచారం. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ హృదయములో, ఈ అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నంటే ఎక్కువగా ఉన్నాయట. దాని వలన మానవునికి ఏమి లేదంటే నెమ్మదిని కోల్పోతున్నాడు. ఏమిటయ్యా నీ విచారానికి కారణం అంటే, నీ విచారానికి ఉన్నటువంటి ఎందుకు అలా ఉన్నావు అనంటే దేవుని బిడ్డలారా బయట వరకు చెప్పుకోలేడు. ఎవరి దగ్గర పంచుకోలేడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున భార్య చేసిన ద్రోహాన్ని, భర్త చేసిన ద్రోహాన్ని బయటికి చెప్పుకోలేం. ఈ రోజున జీవితాలను అర్ధాంతరముగా ముగించడానికి సాతానుడు కుటుంబ వ్యవస్థలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మానవుని యొక్క జీవితంలో ఈరోజు ఎటు చూసినా కూడా ఏమైపోతూ ఉన్నారంటే నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు. స్నేహితులు చూసినా, అన్నదమ్ములు చూసినా, లోకములో ఎవరిని నమ్మితే, ఏ మనిషిని నమ్మితే వారే ద్రోహం చేస్తూ ఉంటే, ఆ ద్రోహానికి ఈ వ్యక్తికి అంతరంగములో విచారాలు ఎక్కువైపోతున్నాయి నేటి మానవ కోటిలో. దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్మితే, ఎవరి మీద ఖచ్చితంగా మనసు పెడితే, ఆ వ్యక్తులే వారికేం చేస్తున్నారు, ఎన్నుపోటులు పడవటం. వారి ద్వారానే నెమ్మది లేని పరిస్థితులు ఈరోజు లోకంలో కోకొల్లలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే బైబిల్ చెప్తూ ఉన్నమాట, అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది, నా ప్రాణమునకు నెమ్మదిని కలుగు చేయుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది మొదటి మాట. రెండవ మాటను కూడా మనం చదువుకున్నటువంటి ఆ మూల వాక్యానికి రెండవ మాట కూడా మనం చదువుకొని మనం ఆలోచన చేద్దాం. ఎవరికి నెమ్మది దొరికిద్దంటే దీని బిడ్డలు ఈ విచారంతో ఉన్న వారిలో బైబిల్ చెప్తూ ఉన్న మాట, మరి 119వ కీర్తన 165వ వచనములో ఈ విధంగా రాయబడింది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది. ఈ లోకంలో మానవుడు విచారాల్లో ఉంటాడు.
దుఃఖంలో ఉంటాడు, బాధలో ఉంటాడు. పలకరించేవారుండరు, ఆదరించేవారుండరు. ఎవరు కూడా మన మేలు కోరేవారుండరు. ఎవరు మనకు సహాయం చేసేవారు ఉండరు. కానీ మనిషి దేని కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు లోకములో. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, అక్కడ నాకుంది, నాకు ఈ బలగం ఉంది. ఎన్నో మానవుని యొక్క అంతరంగంలో రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ వారికి నెమ్మది దొరకట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు చెప్పిన మూలవాక్యం ఏంటంటే, నీ ప్రాకారములలో నెమ్మది ఉందయ్యా. ఏంటి దేవుని బిడ్డలు ఎక్కడ నెమ్మది కలుగుతుంది అంటే, తన ప్రాకారములనగా దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆవరణములో, దేవుని మందిరములో దేవుని బిడ్డలారా, ఆయన ధర్మశాస్త్రము ప్రకటించబడుతుండగా, ప్రచురించబడుతుండగా, ఆ ధర్మశాస్త్రమును ప్రేమించి ఎవరైతే దాన్ని వినటానికి మనస్సు నిలుపుతారో, ఎవరైతే సమయం ఇస్తారో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే నెమ్మది కలుగును. ఈరోజు ఆందోళనతో ఉన్నావా? కలవరముతో ఉన్నావా? బిడ్డల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, నీ ఉద్యోగమున నీ యజమానుడు, నీ స్నేహితుల వల్ల దేని వల్ల నెమ్మది లేకుండా కలవరముతో వేదన పడుతూ ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు నెమ్మది కలుగుతుంది. అది ఎవరి వల్ల కలుగుతుందంటే సృష్టికర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడే నీకున్న విచారములను కొట్టివేసి నెమ్మదినివ్వటానికి సమర్థుడైన దేవుడు. ఒకసారి మనం ఆలోచిద్దామా దేవుని బిడ్డలారా? ఆది సృష్టి ప్రారంభంలోనే ఆ తండ్రి తన కుమారుడికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఈ కుమారుడు వల్ల అంటే నోవాహు వలన మనకు నెమ్మది కలుగుతుంది. అతడు మనకు నెమ్మదిని పుట్టిస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడని ఆ తండ్రి నోవాహు అని పేరు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి పెట్టుకున్న పేరుకు తగినట్లుగా ఆ తరము వారందరిలో కూడా నిందారహితుడిగా దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడు సృష్టికర్త అయిన దేవుని మాట అనగా ధర్మశాస్త్రమును ప్రేమించినట్లుగా దేవుణ్ణి ప్రేమించి, దేవుని మాటను ప్రేమించి ఆ దినమున వాడను కట్టుకుంటే, ఆ వాడను తయారు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కనులారతో చూచారు గానీ, ఆ నెమ్మదిని కలుగజేసేటువంటి నోవాహు అనేటువంటి వ్యక్తి నడిచిన మార్గంలోనికి అనేక మంది ప్రజలు రాలేకపోయారు. ఆ రోజున వాడ కొడుతున్నప్పుడు అడిగిన వారందరికి చెప్తూ ఉన్నాడు. అయ్యా! ఈ భూమి మీదకి దేవుడు ఇదిగో జలప్రళయం పంపించబోతూ ఉన్నాడు. ఆ దినమున ఈ వాడలోనికి వచ్చిన వారందరూ రక్షించబడతారు. వారు సురక్షితముగా ఉంటారు. వారు నెమ్మదిగా ఉంటారు గనుక ఈ రక్షణని వాడలోనికి రండి అని నోవాహుకు వారికి సువార్తను చెప్పాడు. అయితే ఆ నెమ్మది కలుగజేసిన ఆ పేరుకు తగిన నోవాహు వాడను తయారు చేస్తే జంతువులు వచ్చినయి కానీ, తన కుటుంబం వచ్చింది గానీ, మిగిలిన ప్రజలు ఆ నెమ్మది పొందేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి రాలేకపోయారు. దేవుని దగ్గరికి రాలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిద్దాం. ఈరోజు నీకు నెమ్మది ఉండేది ఎక్కడో తెలుసండి? దేవుని ప్రాకారములో, దేవుడిచ్చే రక్షణలో, దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన స్థలములో మాత్రమే మానవులందరికీ నెమ్మది దొరుకుతుంది. నమ్ముదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి, బలపరిచి, నెమ్మదిని అనుగ్రహించడానికి నీ ప్రాకారములకు వారు వచ్చుటకు సహాయము చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.